ఈరోజు వచ్చేసరికి మనకు జూన్ 8 మండే గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రజెంట్ వచ్చేసి మనకు ఫ్రైడేతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 260 పాయింట్స్ డౌన్ లో కనిపిస్తుంది. కారణాలు వచ్చేసరికి మనకి యుఎస్ ఇరాన్ శాంతి ఒప్పందం అంటున్నాయి, అప్పుడప్పుడు యుద్ధం చేసుకుంటూనే ఉన్నాయి. అలాగే ప్రజెంట్ యుఎస్ వాళ్ళు చేస్తున్న కొన్ని కారణాల కారణంగా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు వచ్చేసి వాళ్ళ వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉంది. సో అది మార్కెట్ కి చాలా నెగిటివ్. సో దాని కారణంగా అక్కడ వాళ్ళ మార్కెట్లు పడ్డాయి. వాళ్ళ మార్కెట్లు పడితే ఆటోమేటిక్ గా గ్లోబల్ గా అన్ని మార్కెట్ కొంచెం రియాక్ట్ అవుతాయి. సో అలాగే మన మార్కెట్ కూడా రియాక్ట్ అయ్యింది. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎంత పెద్ద గుడ్ న్యూస్ వచ్చినా కూడా అంత పెరుగుద్ది, లైట్ గా చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఎంత పడుద్ది అనమాట. అంటే మనకి మంచిగా ఉండే న్యూస్ పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు, దరిద్రంలో మాత్రం ఇంత చిన్న దరిద్రం జరిగినా కూడా తెగ పడేస్తుంది అనమాట. సో ఆల్రెడీ చాలా వరస్ట్ గా ఉంది మార్కెట్, బట్ ఇంకా పడుతూనే ఉంది. ఫస్ట్ మీ పక్కన పెడితే ఈ రోజు వచ్చేసరికి మనకు మార్కెట్ పడడానికి కారణాలు అయితే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ చూపడానికి కారణాలు అయితే అవి ఇచ్చేయమంట. అంటే వాళ్ళు శాంతి ఒప్పందం ఉంటూనే ఉన్నారు, యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళు చేసిన కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఆడ ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో వాళ్ళు వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉందంటున్నారు అనమాట. వడ్డీ రేట్లు పెంచినా లేదా జస్ట్ అలాగే ఉంచినా, అంటే తగ్గించుకోకుండా సేమ్ అలాగే ఉంచినా పెంచినా కూడా అవి రెండు మార్కెట్కి నెగిటివ్ అవుతాయి. సో అంటే రాబోయే దరిద్రాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ పడ్డాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే అది మ్యాటర్. ఎన్ని జరిగినా కూడా ఇలా చెప్పడం కరెక్ట్గా నాకు తెలియదు, బట్ ఇన్వెస్టర్లు వచ్చేసి లాంగ్ టర్మ్ లో అయితే బెనిఫిట్ పొందగలరు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అంటే మేము ఇప్పటికిప్పుడు షార్ట్ టర్మ్ లాభాలు కాదు, మేము చాలా లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్స్ కోసం వచ్చాము అని ఆ ఇంటెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మార్కెట్ లో సస్టైన్ అవ్వగలరు. షార్ట్ టైమ్ లో వచ్చిన వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. డెఫినెట్ గా ఆల్మోస్ట్ 1.5 year అబౌవ్ ఈ పెయిన్ నడుస్తుంది. తప్పదు, ఇంకొంచెం బరాయించాలి. మార్కెట్ అంటే ఇలాగే ఉంటాయి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5 years నుంచి ఉన్నా కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. సో కొత్త వాళ్ళు నేను చెప్పే విషయం ఏంటైతే లాంగ్ టర్మ్ ఒక 5 years అలాగా ఒక టార్గెట్ తో ఉన్న వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు. సో పాజిటివ్ హోప్ తో ఉండండి. చూడాలి మరి ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ డౌన్ లోనే ఓపెన్ అవుతుంది. మరి 9:15 తర్వాత మార్కెట్ ఓపెన్ అయ్యాక అలాగే ఉంటుందా 3:30కి అలాగే క్లోజ్ అవుతుందో చూద్దాం. ఈ ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ విషయాలు ఇవి. మళ్ళీ ఈవినింగ్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడ నచ్చితే ఫాలో అవ్వండి.